హోండా భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మరో కొత్త అడుగు వేయడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే హోండా కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లో 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మరొక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ QC3 అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ టెక్నికల్ స్పెక్స్ రివీల్ చేయనప్పటికీ హోండా కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ గురించి, ఫీచర్స్ గురించి మరియు బేసిక్ టెక్నికల్ స్పెక్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రివీల్ చేశారు. ఈ రోజు మన వీడియోలో హోండా సంబంధించిన QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఎగ్జిస్టింగ్ గా ఉన్న హోండా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో కంపేర్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని హోండా కంపెనీ వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేసే అవకాశం ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కుర్రాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. మొదటిగా హోండా కంపెనీ వాళ్ళు తమ ఫ్యూచర్ ప్లాన్ అయితే రివీల్ చేశారన్నమాట. సో భవిష్యత్తులో భారతదేశ మార్కెట్ లో మొత్తం 10 కొత్త 2 వీలర్స్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఇందులో మొత్తం 7 మోడల్స్ అనే కొత్త వెహికల్స్ కాగా 3 అయితే ఎగ్జిస్టింగ్ మోడల్స్ అయితే ఉన్నాయో వాటికి కొత్త కలర్స్ అయితే యాడ్ చేశారన్నమాట. అలా వాటిల్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కూడా అయితే ఉంది, అదే హోండా QC3. ఇదే హోండా QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. హోండా కంపెనీ నుంచి వస్తున్న లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే అనమాట. కంపెనీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అయితే యూస్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు. దీంతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 145 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ హోండా కంపెనీ నుంచి వచ్చిన ఈ పర్టికులర్ రేంజ్ డీటెయిల్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రీవియస్ గా హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 80 కిలోమీటర్ల రేంజ్ అయితే మెన్షన్ చేశారు. అలానే హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 102 కిలోమీటర్ల IDC రేంజ్ ని మెన్షన్ చేశారు. బట్ ఫస్ట్ టైం హోండా కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా 145 కిలోమీటర్ల రేంజ్ అయితే మెన్షన్ చేశారంటే ఇప్పటివరకు హోండా కంపెనీ తీసుకొచ్చిన మోడల్స్ లోనే హైయెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం అనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 145 కిలోమీటర్ల IDC రేంజ్ ఏదైతే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో ఇది రియల్ వరల్డ్ కండిషన్స్ లో వచ్చే రేంజ్ కాదనమాట. సో మనం రియల్ వరల్డ్ రేంజెస్ లో డబల్స్ వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కువ స్పీడ్ లో వెళ్ళినప్పుడు కానివ్వండి, డిఫరెంట్ రోడ్ కండిషన్స్ లో వెళ్ళినప్పుడు ఈ రేంజ్ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో IDC రేంజ్ కన్నా తక్కువ రేంజ్ మనకి రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ రియల్ రేంజ్ డీటెయిల్స్ మాత్రం కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేయలేదు అనమాట. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2 గంటల 40 నిమిషాల్లోనే అయితే 80% అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం అయితే పడుతుంది అనేది చెప్తున్నారు. ఇక మోటార్ విషయానికి వస్తే కంపెనీ వాళ్ళు అయితే ప్రెసెంట్ ఈ స్కూటర్ లో ఏం మోటార్ యూస్ చేశాడో మాత్రం రివీల్ చేయలేదు. బట్ ఇక్కడ ఉన్న ఇమేజెస్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఇది BLDC హబ్ మోటార్ కింద అయితే అర్థమవుతుంది అనమాట. సో ప్రీవియస్ గా వీళ్ళు QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా BLDC మోటార్ ఇచ్చారు. ఇప్పుడు ఈ QC3 వేరియంట్ లో కూడా BLDC మోటార్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొస్తున్నట్టు అయితే అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ మోటార్ యొక్క ఎగ్జాక్ట్ రేటెడ్ పవర్ కానివ్వండి, పీక్ పవర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం రివీల్ చేయలేదు. ఇక లైటింగ్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు LED హెడ్ లైట్ అనేది ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది అనమాట. అలానే స్టైలిష్ లైనర్ కూడా ఇక్కడైతే లభిస్తుంది. అలానే టర్న్ లైట్ ఇండికేటర్స్ అనేది ఇక్కడైతే లభిస్తుంది అనమాట. దాంతో పాటుగా హోండా బ్యాడ్జింగ్ అనేది ఫ్రంట్ పొజిషన్ లో అయితే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఇక ఫ్రంట్ పొజిషన్ విషయానికి వస్తే ఇందులో మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఫ్రంట్ సైడ్ అయితే అందిస్తున్నారు. అలానే బ్రేకింగ్ విషయానికి వస్తే మీకు డిస్క్ బ్రేక్ అనేది ఫ్రంట్ వైపు అయితే ఇస్తున్నారు అనమాట. అలానే మీకు టైర్స్ వచ్చి 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. అలానే ఫ్లాట్ ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఇక రేర్ సైడ్ విషయానికి వస్తే మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ లో మీకు సెంటర్ స్టాండ్, దాంతో పాటుగా సైడ్ స్టాండ్ కూడా ఈ స్కూటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మీకు రేర్ సైడ్ విషయానికి వస్తే మాత్రం రేర్ సైడ్ మీకు డ్రమ్ బ్రేకింగ్ అనేది ఈ స్కూటర్ లో లభిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు 5 అంగుళాల TFT డిస్ప్లే అనేది ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. హోండా కంపెనీ అనేది ఒక కనెక్టెడ్ స్కూటర్ అనేది చెప్తున్నారు అనమాట. బ్లూటూత్ ద్వారా మీకు కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కూడా డాష్ బోర్డ్ మీద అయితే చూసుకోవచ్చు అని చెప్తున్నారు. లైక్ మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది అనమాట. అలానే ఫ్రంట్ సైడ్ మీకు USB ఛార్జింగ్ పోర్ట్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. మీరు ఏమన్నా లగేజ్ లాంటి తగిలించుకోవడం కోసం హుక్ కూడా ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మీకు బటన్ సిస్టమ్ ఇస్తున్నారు. హోండా సంబంధించిన యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్స్ 6G స్కూటర్ లో ఎలాంటి ఉంటది అనమాట. మీకు బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి, అలానే పెట్రోల్ సంబంధించిన ఫ్యూయల్ ఇన్లెట్ ఓపెన్ చేయడం కోసం ఈ బటన్స్ అయితే నొక్కాలి. మరి ఇక్కడ కూడా ఈ స్కూటర్ లో బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి ఈ బటన్ ఇచ్చినట్టయితే అర్థం అవుతుంది. అలానే ఇంకొక బటన్ వచ్చేసరికి మోస్ట్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ చేయడానికి ఆ బటన్ ఇచ్చినట్టుగా అర్థం అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఎడిషనల్ బటన్స్ కూడా అయితే ఉన్నాయి. మరి ఇది స్పెసిఫిక్ గా దేనికోసం అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హై బీమ్, లో బీమ్ బటన్స్ కానివ్వండి, లేకపోతే పవర్ బటన్ కానివ్వండి,
ఇలాంటి ఇంకా అడిషనల్ బటన్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఈ స్పెసిఫిక్ గా ఏ పాయింట్ కోసం ఈ పర్టికులర్ బటన్స్ యూస్ చేస్తున్నారనే ఒక సమాచారం కూడా మనకి ఇంకా క్లారిటీగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అలానే నెక్స్ట్ హోండా కంపెనీలో ఇంకొక విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ స్కూటర్ తో స్మార్ట్ కీ లభిస్తుందని చెప్తున్నారు. సో స్మార్ట్ కీ అంటే ఏంటంటే, సో మీరు ఫిజికల్ కీని క్యారీ చేయాలంటే మీరు కీని ఆ పర్టికులర్ లాక్ లో పెట్టి తిప్పాల్సిన అవసరం లేకుండా జస్ట్ మీరు కీని మీ జేబులో పెట్టుకున్నా కూడా మీరు స్కూటర్ ఒక పర్టికులర్ రేడియస్ లో స్కూటర్ అనేది ఆన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఒక ఫీచర్ అనేది స్మార్ట్ కీ ద్వారా అయితే మీకు లభిస్తుంది అనమాట. అంతేకాకుండా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని రిమోట్ గా ఇమ్మొబిలైజ్ చేయొచ్చు. అలాంటి ఫీచర్ కూడా మీకు ఈ స్మార్ట్ కీ ద్వారా అయితే లభిస్తుంది. అలాంటి స్మార్ట్ కీని కూడా ఈ హోండా QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ తో కంపెనీ అయితే అందిస్తారని చెప్తున్నారు. ఇక ఇప్పుడు హోండా QC3 సంబంధించిన లాంచ్ డీటెయిల్స్ గురించి అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ముందు ఎగ్జిస్టింగ్ గా హోండా కంపెనీ వాళ్ళు మార్కెట్ లో అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో హోండా కంపెనీ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటంటే యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి ప్రెసెంట్ హోండా కంపెనీ నుంచి మోస్ట్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇందులో మీకు 6 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. 80 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. అలానే 102 కిలోమీటర్ల IDC రేంజ్ తో 1,20,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి ఢిల్లీ ఇలాంటి సబ్సిడీ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తున్న లొకేషన్స్ లో ఉన్న ప్రైసింగ్. అదే మనకి ఇతర రాష్ట్రాలు చూసుకున్నట్లయితే సుమారుగా 1,40,000 1,50,000 రూపాయల వరకు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ అయితే అందిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే హోండా సంబంధించిన యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి ఇందులో మీకు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే 2 అయితే ఉంటాయన్నమాట. మొత్తం ఓవరాల్ గా 3 కిలోవాట్ కెపాసిటీతో 102 కిలోమీటర్ల IDC రేంజ్ అనేది కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక మరొక వేరియంట్ చూసుకున్నట్లయితే హోండా సంబంధించిన QC1 వేరియంట్ అనమాట. ప్రెసెంట్ హోండా కంపెనీ నుంచి వచ్చి బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. ఇందులో వీళ్ళు 1.8 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ తో 80 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 50 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు. ఇందులో మీకు 1.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే అందిస్తున్నారు అనమాట. సో ఇందులో మీకు ఏదైతే బ్యాటరీ ప్యాక్ ఉందో ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు 80 కిలోమీటర్ల వరకు IDC రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. సో దీని యొక్క ప్రైస్ వచ్చి 90,708 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇది ఎగ్జిస్టింగ్ హోండా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అనమాట. దీంతో పోల్చుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ గా తీసుకొచ్చిన QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా చూస్తే డిజైన్ పరంగా కొన్ని డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఉదాహరణకి QC1 కి QC3ని ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా కంపారిజన్ అయితే చేసుకున్నట్లయితే ఫ్రంట్ పొజిషన్ లో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది QC1 కి QC3 మోడల్స్ కి. అలానే బ్రేకింగ్ పరంగా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో డ్రమ్ బ్రేకింగ్ ఇస్తే ఫ్రంట్ రేరు, QC3 వేరియంట్ లో ముందు వైపు డిస్క్ వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పరంగా చూసుకున్నా కూడా మీ QC3 లో అయితే ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ లో అయితే లభిస్తుంది అనమాట. ఇదంతా గమనించిన తర్వాత హోండా కంపెనీ వాళ్ళు QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా కంపెనీ వాళ్ళ పోర్ట్ఫోలియోలో QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కంటే ఎక్కువ, అలానే ఈ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే తక్కువ, అంటే మీడియం రేంజ్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. బట్ రేంజ్ పరంగా అయితే మాత్రం కంపెనీ హైలైట్ చేస్తున్నట్టుగా ఇదే హైయెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మాత్రం కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా మీకు చెప్పే విషయం అంటే వీళ్ళు అఫీషియల్ గా ఈ స్కూటర్ లో ఉన్న పీక్ పవర్ మోటార్ ఎంత, అలానే రేటెడ్ కెపాసిటీ మోటార్ ఎంత, లేకపోతే టాప్ స్పీడ్ వంటి వివరాలను అయితే ఇంకా అయితే వెల్లడించలేదు. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ తో పోల్చుకున్నట్లయితే కొంచెం ఎక్కువ ప్రైస్ తోనే QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, ఇందులో వచ్చేసరికి మీకు 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ రేంజ్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నారు కాబట్టి దానికన్నా ఎక్కువ ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఈ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే ఎక్కువ ప్రైస్ ఉంటుందా, లేకపోతే ఈ యాక్టివ్ కంటే తక్కువ ప్రైస్ ఉంటుందంటే మాత్రం మనం మరికొన్ని నెలల పాటు వెయిట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు లభించే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు హోండా సంబంధించిన QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకునే ముందు ప్రీవియస్ గా హోండా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, అంటే మార్కెట్ పరంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వాళ్ళు ఆశించిన స్థాయిలో అయితే సక్సెస్ అయితే కాలేదని చెప్పుకోవచ్చు. ఎక్కువ యూనిట్స్ అనేది స్కూటర్స్ అయితే అమ్మలేకపోయారు. దానికి ప్రధానంగా కారణాలు ఏంటని చెప్పి మన ఈవీ కొరాడు ఛానల్ అయితే ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో వీళ్ళు తక్కువ ఫీచర్స్ ఎక్కువ ప్రైస్ పెట్టడం ఒక వన్ ఆఫ్ ది రీజన్ అవడంతో వేరే బ్రాండ్స్ అనేవి ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఇంకా అఫోర్డబుల్ ప్రైసింగ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అందించడం, మార్కెట్ ఎవాల్వ్ అవడం, దానికి తగ్గట్టుగా హోండా కంపెనీ వాళ్ళు ఇంకా బేస్ ఫీచర్స్ తో ఆ స్కూటర్ అందించడం ఏదైతే ఉందో దానివల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సేల్స్ అనేది తగ్గడం అయితే జరిగింది. ఇప్పుడు మరి QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ తో మార్కెట్ లోకి వస్తున్నారు కాబట్టి హోండా కంపెనీ వాళ్ళు ఆ ప్రైస్ సెగ్మెంట్ ని ఎలా సెట్ చేసుకుంటారు అనేది కూడా కీలకంగా మారబోతుంది. సో ఒకవేళ హోండా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ని విత్ ఇన్ ద బడ్జెట్ సెగ్మెంట్ లో గనక QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే గనక వీళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ తగ్గ మార్కెట్ ఉండే అవకాశం ఉంటుంది. మరి ఎంత ప్రైస్ లో హోండా కంపెనీ వాళ్ళు QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారు అనేది మాత్రం మనం మరికొన్ని
నెలల పాటు వెయిట్ చేస్తే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ అఫీషియల్ గా భారతదేశ మార్కెట్ లోకి లాంచ్ టైం నుంచి చూస్తే 2026 సంవత్సరం ఎండింగ్ లో కానివ్వండి 2027 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది హోండా QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తుంది. మీ ఓనర్షిప్ రెండు మాత్రం షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.